Watch full episodes on Jio Hotstar. ఉదయం నుంచి నేను న్యూస్ చూడలేదే. ఏం వస్తుందో ఏంటో. ఆనవు ఆనైంది. మీరందరూ లోన్ ని తీసుకోండి. కేవలం 0% ఇంట్రెస్ట్. మీరు కొత్తగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు. లోను తీసుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రండి. మీ పాత్రలని కొత్త ఇల్లుగా మార్చుకోండి. మీకు ఇప్పుడు లోను కావాలనుకుంటే ఈ నంబర్ కి మీరు డైల్ చేయొచ్చు. 420-420-420. ఓ భలే, ఇది చాలా మంచి వార్త. నేను వెంటనే పత్రులతో చెప్తాను. మేము కూడా లోన్ తీసుకుని ఇంటిని బాగు చేసుకోవచ్చు. భలే భలే, లోన్ అతను ఇంటి ముందే ఉన్నాడు. లోన్ ఇచ్చే అన్నయ్య, చెప్పేది వినండి. ఇది మా ఇల్లు. ఇప్పుడు చెప్పండి, మా ఇంటికి మీరు లోన్ ఎంత ఇస్తారు? ఇంటికి 200 లక్షలు శాంక్షన్ చేయొచ్చు. రండి, ఒక్క 10 లక్షలు ఇస్తే మాత్రం చాలు. అది కూడా మీకు 0% ఇంట్రెస్ట్. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళి థ్యాంక్ యూ. ఇదిగో ఇదే డాక్యుమెంట్. దీని మీద మీరు సైన్ చేస్తే చాలు. ఒకసారి మీరు దీన్ని బాగా చదువుకోండి. చదవండి, బాగా చదవండి. అవును, మీరు చెప్పినట్టే రాసుంది. టీవీలో చెప్పినట్టే ఉంది. నాకు ఎక్కువ టైం లేదు, నేను చదివేశాను. సంతకం ఎక్కడ చేయాలి? ఇక్కడ సైన్ చేయండి. ఇక్కడ 2 రోజులు పోయిన తర్వాత మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నేనే మీకు డబ్బులు ఇస్తాను. అర్థమయ్యిందా? సారీ, నేను పెన్నుని తీసుకురాలేదు. నేను ఇప్పుడే వస్తాను. లోన్ తీసుకోండి. పత్రులతో చెప్తాను. తను విన్నాడంటే చాలా సంతోషిస్తాడు. అరే మోటు, నీకు లోన్ ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు? 10 రోజులయ్యింది. 2 రోజుల్లో వస్తానని చెప్పారు. ఎక్కడికి పోయారు? అయ్యమ్మా, ఎక్కడ నీకు లోన్ ఇచ్చేవాడు? ఎన్ని రోజులైంది? నేను కూడా లోన్ తీసుకోవాలి. అదిగో వచ్చేసారు. ఈయనే లోన్ ఇచ్చే ఆయన. అయ్యమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. మీరేం చెప్పారు? 10 రోజుల్లో 20 లక్షలు తిరిగి ఇస్తానని చెప్పారు కదా. ఇప్పుడు 10 రోజులు అయ్యింది. 20 లక్షలు తిరిగి ఇస్తానన్నానా? అరే, మీరు నాకు 20 లక్షలు ఎప్పుడు ఇచ్చారు? ఏంటి, 10 రోజుల ముందు మా బాసు మీకు 20 లక్షలు ఇచ్చారు కదా. ఇదిగో దీన్ని చూడండి. ఇక్కడ మీరు సంతకం కూడా పెట్టారు. ఇదిగో, మీరు కూడా ఒకసారి చదువుకోండి. మీరందరూ కూడా చదవచ్చు. బాగా చదవండి. ఇందులో ఏం రాస్తుందంటే, నేను ఇతని దగ్గర నుంచి 20 లక్షలు లోన్ తీసుకుంటున్నాను. నేను ఎలాగైనా 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అని రాసాం. లేదంటే నా ఇల్లు ఇతనికి సొంతం అవుతుంది. అప్పుడు కూడా లోన్ తీరకపోతే నా స్నేహితులు ఈ లోన్ తీరుస్తారు అని రాసిచ్చావు. నువ్వు ఎంత పని చేసావు మోటు? ఇప్పుడు నువ్వు నన్ను కూడా ఇరికిజేలా ఉన్నావు. ఏమని రాశాను? ఎప్పుడు రాశాను? నాకేం తెలీదు. కానీ ఇదంతా అబద్ధం. నేను సైన్ చెయ్యలేదు. ఇదిగో, మీకు ఎన్ని కాపీలు కావాలో చెప్పండి, తీసిస్తాను. ఇదిగో తీసుకోండి. దీన్ని కూడా తీసుకోండి. ఇదిగో ఇంకోటి, ఇదిగో మరొకటి. తీసుకోండి. ఇలాగ నేను మీకు ఇస్తూనే ఉంటాను, మీరు తీసుకుంటూ ఉండండి. చెంగం గారు, మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను నిజంగా అలాంటివి ఏమీ చేయలేదు. ఇలా చూడు మోటో, ఇది లీగల్ డాక్యుమెంట్. నువ్వు డబ్బు ఇచ్చే తీరాలి. నేను ఏమీ చేయలేను. సైన్ పెట్టేటప్పుడు ముందు చదివి ఉండాల్సింది. ఒకవేళ మీరు ఇవ్వలేదు అంటే మీ ఫ్రెండ్స్ వాటిని ఇచ్చేస్తారు. అంటే ఈ టీ కొడు బాబాయ్ లాగా. ఏ మాట, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపా. నేను నీ అప్పు ఎందుకు తీరుతాను? నేను మాత్రం ఏమన్నా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ విషయం చెప్పొస్తాను. ఉండండి, అందరికీ చెప్పాలి ఈ మాట. అరే, నువ్వు ఏమనుకుంటున్నావు? నా లోన్ తీర్చేవాళ్ళు లేరనుకుంటున్నావా? నాకెవరు తోడు లేరనుకుంటున్నావా? ఒక్కసారి నా వెనకాల చూడు. నువ్వే చూడొచ్చుగా.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. లోన్ తీసుకున్నప్పుడు మాత్రం తీర్చే తీరాలి. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. పతులు నన్ను క్షమించు. మేము ఇంట్లో లేవు. ఏంటిది? వీళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నట్టున్నారు. పతులు తలుపులు బద్దలు కొట్టు. వాళ్ళు ఖచ్చితంగా లోపలే ఉండుంటారు. మోటు పత్తులు, నా సహోదరులారా, మిత్రులారా, మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. నేను మీ ఫ్రెండ్ని కాదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదిగో మోటు, ఇది జాన్ పని అయి ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఆ లోన్ ఇచ్చే అతని మొహం జాన్ మొహం లాగే నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఎవరు లేరు కదా, మరి నేను ఓకే. నేను మోటు పతుల మీద కక్ష తీర్చుకున్నాను. ఇంకా నేను వాళ్ళని ఈ నగరం నుంచే తరివేస్తాను. అదా విషయం. ఇప్పుడు ఏం చేద్దాం పతులు? కడుపు ఖాళీగా ఉండే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా. డాక్టర్ జట్కా దగ్గర మనం సాయం అడుగుదాం. అరే, ఎవరు వీళ్ళు? నాలాగే లోన్ ఇవ్వడానికి వచ్చేసారు ఇక్కడికి. సార్, మీరు ఏ లోన్ సార్ ఇస్తారు? నేను ఇల్లు కూడా కట్టాలి. మీరు ఎంత లోన్ ఇస్తారండి? మేము 500 లక్షల నుంచి 500 కోట్ల వరకు అప్పిస్తాం. కానీ మీరు ఆ డబ్బు తిరిగి ఎలా ఇవ్వగలుగుతారు? అదేంటంటే నేను రోజుకి ఎన్ని దొంగతనాలు చేస్తానని వాళ్ళు థింక్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఏమన్నావు? దోచుకోవడం అంటే ఏంటి అర్థం? అదేంటంటే ఒక రోజుకి నా ఇన్కమ్ ఎంత అని దాన్ని బట్టి మీరు లోన్ ఇస్తారా సార్? ఏం పర్వాలేదు సార్, 10 ఇన్స్టాల్మెంట్ లో మీ లోన్ మొత్తం తీర్చేస్తాను. 10 ఇన్స్టాల్మెంట్ లో తీర్చేస్తావా? ఓకే సరే, ఇదిగో తీసుకో. ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యి. ఇందులో ఏం రాసిందంటే, మిస్టర్ జాన్ 10 ఇన్స్టాల్మెంట్ లో డబ్బంతా తిరిగి ఇచ్చేస్తాడు. చూడండి, రేపు మీ అందరికి మీ లోన్ వచ్చేస్తుంది. రండి, అందరూ సైన్ చేయండి, డబ్బులు తీసుకెళ్ళండి. నెంబర్ 1, నెంబర్ 2, నేను ఈ లోన్ ఎలా తీరుస్తాను మీరు ఆలోచిస్తున్నారు కదా. వీళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు తీసుకొని మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఆ తర్వాత వీళ్ళు మనల్ని వెతుకుతూనే ఉంటారు. ఇకపై మనము చాలా ఆనందంగా ఉండొచ్చు. ఓకే. హలో మిస్టర్ జాన్, మీరు మా డబ్బు ఇవ్వడానికి తిరిగి రాలేదేంటి? డబ్బా? ఏ డబ్బు చెప్పండి. ఇవిగోండి పేపర్స్, చూడండి. ఏంటి ఇందులో ఏముంది? నేను మిస్టర్ జాన్ ని. నేను లోన్ కంపెనీ నుంచి 500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంటున్నాను. ఒకే రోజులో వాటిని తిరిగి ఇచ్చేస్తాను. ఇదేంటిది? ఇందులో నా సైన్ కూడా ఉంది. బాస్, అలాగే ఇందులో ఏం రాశారంటే, మీరు డబ్బులు ఇవ్వకపోయినట్టయితే నంబర్ 1 లేదంటే నంబర్ 2 ఇస్తారని. ఎందుకంటే వాళ్ళిద్దరూ మీకు స్నేహితులు కదా. కాదు, మేమేమి మంచి స్నేహితులం కాము. మా మాట నమ్మండి. ఒకవేళ మీరు ఇతని ఫ్రెండ్స్ కాకపోయినట్టయితే అతన్ని వ్యాన్ లోకి తీసుకువెళ్ళి కుమ్మేయండి. వెళ్ళండి. ఏంటి మీరిద్దరు నన్ను ఈ రకంగా ఇరికిస్తున్నారు?
నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి, అరే కొట్టకండి, నన్ను కొట్టకండి. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరిద్దరు మోటు పతులు. నేను మిమ్మల్ని కనుక్కోలేను అనుకుంటున్నారా? మీరు వెంటనే మీ వేషాలు మార్చేయండి. జాన్, నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు, కానీ మేము నీలాంటి వాళ్ళం కాదు. సారీ చెప్పించాలనుకుంటున్నాను. మర్యాదగా నాతో రా. నీకు ఇంకా లోన్ కావాలా? లోన్ కావాలా? లోన్ కావాలా? తీసుకో. సారీ వెరీ సారీ. వీళ్ళిద్దరిని కావాలనే నా వల్ల చిక్కునేటట్టు చేశాను. నన్ను క్షమించండి. నువ్వు వెరీ గుడ్ బాయ్, వెరీ 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 గుడ్ బాయ్. చాలా త్వరగా నువ్వు సారీ చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు పతుల దగ్గర కూడా దెబ్బలు తినాలి. అంతేకాదు డాక్టర్ జట్కా, గస్టారాం, ఇంకా నేను కూడా ఉన్నాను. ఇక నన్ను మీరెవరు కొట్టలేరు, ఎందుకంటే నేను మిమ్మల్ని పోలీసు లాకప్లో కలుస్తాను. మ్యాజిక్ కిట్టా? అరే అన్నయ్య, నాకు కూడా ఒక కిట్ ఇవ్వు. మెజిషియన్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. థ్యాంక్ యూ. ఇదిగో దీన్ని తీసుకోండి. దీన్ని పెట్టుకుని మీరు పెద్ద మెజిషియన్ కూడా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. చూడండి, ఇది ఖాళీ హ్యాట్. దీనిలో చేయి పెట్టండి. మీ చేతికి ఏం దొరికితే దాన్ని బయటికి తీయండి. భలే, ఇది ఎలా వచ్చింది? దీన్ని అంటారు మ్యాజిక్. దీన్ని చూడండి, ఈ డైమండ్ ని ఒక మనిషి ఎదురుగుండా ఇలా గాడిస్తే వాళ్ళు తప్పకుండా హిప్నోటైజ్ అయిపోతారు. కావాలంటే మీరు దీంతో నన్ను కూడా చేయొచ్చు, లేదా బాక్సర్ మీద ప్రయోగించండి. సరే, నేను ట్రై చేసి చూస్తాను. బాక్సర్ అన్నయ్య, ఒక్కసారి ఇటు చూడు. నువ్వు హిప్నటైజ్ అయిపోతున్నావు. నువ్వు హిప్నటైజ్ అయిపోతున్నావు. అలాగా? నేను హిప్నటైజ్ అవుతున్నానా? ఇదిగో తీసుకో. రా, కిందకి రా. రమ్మంటుంటే నేను హిప్నటైజ్ అయ్యానో లేదో చెప్తాను. నీకు చెప్తాను రా. అద్భుతం బాస్, అద్భుతం. ఈసారి వైరస్ గారు భలే వస్తువు ఇచ్చారు, కానీ మోటు హిప్నటైజ్ అవలేదే. బాక్సర్ అనవసరంగా మోటుకి పంచిచ్చాడు, లేదంటే ఖచ్చితంగా మోటు హిప్నోటైజ్ అయ్యేవాడు. ఈ డైమండ్ చూపించినందువల్ల షో చూసేవాడు, చూపించేవాడు కూడా హిప్నోటైజ్ అవుతారు. ఇదిగో ఇటు చూడు, ఈ డైమండ్ వల్ల బాక్స్ హిప్నోటైజ్ అయ్యారు. ఇంకా సేపు అయిన తర్వాత ఆయన మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు, లేదంటే నువ్వు ఒక్క క్లాప్ ఇచ్చేవంటే ఆయన మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు. కావాలంటే ఇలా చూడు. ఏం చేస్తూ ఉన్నాను? అరే, ఇది చాలా అద్భుతంగా ఉంది. పతులు కమల్పూర్కి వెళ్ళాడు. తను ఇక్కడుంటే ఎంత ఆనందించేవాడు. ఇప్పుడే ఫోన్ చేసి తనకి చెప్తాను నేను మెజిషియన్ అయిపోయానని. హలో పతులు, వెల్కమ్ వెల్కమ్. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? హలో. అరే మోటు, నేను కమల్పూర్కి వెళ్ళొచ్చేలోగా నువ్వు మెజిషియన్ ఎలా అయిపోయావు? ఎందుకని మోటు నువ్వు ప్రజల చేత దెబ్బలు తినే పనులు చేస్తున్నావు? అరే పతులు, చూస్తూ ఉండు. నేను చేసే మ్యాజిక్ ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అయ్యమ్మా, నమ్మలేకపోతున్నాను. మోటు మెజిషియనా? సరే, మ్యాజిక్ చూద్దాం. పిల్లలారా, పెద్దలారా, ముందుగా నేను మీ అందరినీ హిప్నటైజ్ చేయబోతున్నాను. మీరందరూ ఇప్పుడు హిప్నటైజ్ అవుతున్నారు. అయిపోండి, అయిపోండి, నిద్రపోండి, అందరూ నిద్రపోండి. రండి, మోటు ఇరుక్కునేటట్టు మన పనిని ప్రారంభిద్దాం.
హిప్నటైజ్ అయిపోయానేంటి? ఏంటి మీరంతా నన్ను అలా చూస్తున్నారు? అసలు ఏమైంది? మరేం పర్వాలేదు, ఇప్పుడు మీరు నా నెక్స్ట్ షోని చూడండి. ఈ టోపీ ఖాళీగా ఉంది, చూడండి చూడండి. ఇప్పుడు ఇందులోంచి బయటికి వస్తుంది ఒక కుందేలు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదా? అరే కుందేలేమైంది? ఇదిగో నా నెక్లెస్ అక్కడికి ఎలా వెళ్ళింది? అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కుందేలేది? ఇప్పుడే కుందేల్ని బయటికి తీస్తాను, ఇప్పుడే తీస్తాను. నా బ్యాగ్, అది నా చైను, నా గాజులు, నా వస్తువులని దొంగిలించావా? వాడిని కొట్టండి. మనల్ని హిప్నోటైజ్ చేసి మన దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడు. వాడిని వదలొద్దు, వెళ్ళండి, కొట్టండి. వదలొద్దు, కొట్టాలి, కొట్టండి. అయ్యమ్మా మోటు, నువ్వు తప్పు చేస్తే సెక్షన్ నాకు పడుతుంది. ఇక నువ్వు ఈ పనులు ఆపు. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. పద, త్వరగా రా. తన ఫ్రెండ్ను కూడా కొట్టండి. వాడు కూడా ఇందులో ఒకడు. వాడిని వదలొద్దు, కొట్టండి. నాకు మ్యాజిక్ కిట్ ఇచ్చిన వాడిని నేను వదిలిపెట్టను. పతులు, బాక్స్ మీద ఆ వ్యక్తి నంబర్ ఉంది. నేను తనకి కాల్ చేస్తాను. అరే నువ్వు నాకు ఏం కిట్ ఇచ్చావు? దెబ్బలు తిన్నాను. జనమందరి సామాన్లు నా టోపీలోకి వచ్చేసాయి. అదంతా ఎలా జరిగింది? ఎలా జరిగింది? నీకు ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటాను. నీ ఫ్రెండ్స్ తో పాటు అడవులో నువ్వు కాస్త ప్రాక్టీస్ చేయి. ఎక్స్పర్ట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు షో చేయొచ్చు. ఓకే, బై బాయ్. ఏమన్నారు ఆయన? ఏమన్నారు? ముందు నన్ను అడవిలో ఒంటరిగా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. ఇప్పుడు చూడు నా మ్యాజిక్. రండి రండి, మ్యాజిక్ షో చూడండి. పతులు, నువ్వు పక్కనే కూర్చుని నా మ్యాజిక్ షో చూడు. రండి రండి, చూడండి నా మ్యాజిక్ మహత్యం. రండి. ఆహా, ప్రేక్షకులు కూడా వచ్చేసారు. చూడండి ఈ మ్యాజిక్ షో చూడండి. చూడండి, ఈ హ్యాట్ లోంచి కుందేలు బయటకు వస్తుంది. ఇదిగో చూడండి. మోటు, ఏంటిది? పాము. మోటు, మోటు. అరే ఇదంతా ఎలా జరిగింది? మోటు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకి దెబ్బలు తగిలేలా చేస్తున్నావు. ఇక ఈ మ్యాజిక్ ఆపే, మన పని అయిపోయేలా ఉంది. పద, త్వరగా పద. పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు. అరే మోటు మిత్రమా, నా సహోదరుడా, ఇది చెప్పు, అసలు ఏం జరిగింది అయ్యా? పెద్దన్నయ్య, ఏం జరిగిందంటే కాస్త లాకెట్ ని చూపించు. అరే మిత్రమా, ఇది 2-వే డైమండ్. ఇందులో 2 వైపులా లెన్స్ ఉంది. ఇది మ్యాజిక్ చేసే వాళ్ళని కూడా హిప్నటైజ్ చేసేస్తుంది అయ్యా. అందువల్లేనా మోటు నువ్వు అందరిని హిప్నటైజ్ చేసేటప్పుడు నువ్వు కూడా హిప్నటైజ్ అయిపోతున్నావు. అది ఆదరాగా తీసుకుని ఎవరో ఒకరు అందరి దగ్గర వస్తువుల్ని నీ దగ్గర హ్యాట్ లో దాచి పెడుతున్నారు. మోటు, నిన్ను ఇరికించాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అది బహుశా జానే అయి ఉండొచ్చు. కానీ పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, పద. ఇప్పుడు మనం వెళ్ళి ఆ జానికి తమాషా చూపిద్దాం. జాన్, జాన్, మమ్మల్ని కాపాడు. జనం మా వెంట పడుతున్నారు. మమ్మల్ని కాపాడు. ఎందుకు మిమ్మల్ని వెంట పెడుతున్నారు? జాన్, మమ్మల్ని వస్తున్నారు. నేను ఒక మ్యాజిక్ కిట్ ని కొన్నాను. ఇదొక డైమండ్. దీన్ని ఉపయోగించి హిప్నటైజ్ చేశాను. ఇలా ఇప్పుడు జాన్, నేను ఏదైతే నీకు చెప్తానో నువ్వు అదే చెయ్యాలి. సరే,
మీరు ఏం చెప్తారో నేను అలాగే చేస్తాను. ఓకే ఓకే, ముందు నువ్వు నెంబర్ 1 ని నెంబర్ 2 ని కొట్టాలి. వాళ్ళిద్దరూ నీ తప్పులకి తోడుగా ఉన్నవాళ్ళు. నెంబర్ 1 నెంబర్ 2 మీరు రావాలి, వచ్చి నా చేత దెబ్బలు తినాలి. ఓకే బాస్. మీ బాస్ ఇప్పుడు ఎలా ఉన్నారు? మిమ్మల్ని కొడుతున్నారు కదా. అరే, మార్కెట్ లోను సమాజంలోనూ మీకు ఎలాంటి గౌరవము లేదు. మీరు దానికి ప్రతీకారం తీర్చుకోలేరా ఏంటి? నెంబర్ 1 నెంబర్ 2 మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నా ఒళ్ళు ఎందుకు నొప్పెడుతోంది? ఏం లేదు, ఏం లేదు, నీకు ఏమీ కాలేదు. నేను ఈ డైమండ్ ని ముందు ఇలా 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 ఊపాను. జాన్, నువ్వు ఏవేవి దొంగతనాలు చేసావో అవన్నీ నువ్వు పేపర్లో రాసుంచు. రాస్తాను. రామచంద్రపురంలో కమలా నెక్లెస్ ని నేనే దొంగలించాను. బందర్లో లక్ష్మి నెక్లెస్ నేనే దొంగలించాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏంటిది? ఇవన్నీ నువ్వు దొంగతనం చేస్తున్న డీటెయిల్స్. జాన్, నువ్వు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు దొంగతనాలు చేసావో అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది చీటింగ్. నన్ను మోసం చేశారు, నన్ను అన్యాయం చేశారు. మోటు హిప్నోటైజ్ చేసి ఇదంతా రాయించాడు. వెళ్ళండి, మీ బాస్ ని మీకు నచ్చిన విధంగా ఉతికేయండి. వద్దు, చికోసా, నన్ను కాపాడండి, కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.